ఈడీ ఎంక్వైరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్కు మరోసారి ఈడీ నుంచి పిలుపు రానుంది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎఫ్ఈఓ, ఎస్నెక్స్ట్ జన్ అకౌంట్ల ఆధారంగా విచారణ చేయనున్నారు. 1-2 రోజుల్లో నోటీసులు ఇచ్చి విచారించనున్నారు ఈడీ అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆధారాల సేకరణ జరిగింది. ఈ కార్ రేసింగ్ ఈవెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లను ఈడీ పరిశీలించింది. బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్ల బదిలీ వ్యవహారంపైనే ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కేటీఆర్కు మరోసారి ఈడీ నుంచి పిలుపు రాబోతోంది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎఫ్ఈఓ, ఎస్నెక్స్ట్ జన్ అకౌంట్ల ఆధారంగా విచారణ చేయనున్నారు. 1-2 రోజుల్లో నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు ఈడీ అధికారులు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆధారాల సేకరణ జరిగింది. ఈ కారు రేసింగ్ ఈవెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లను ఈడీ ఇప్పటికే పరిశీలించింది. బ్రిటన్లోని ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 45.71 కోట్ల బదిలీ వ్యవహారంపైనే ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ని ఈడీ విచారించింది. మరొకసారి ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వబోతోంది అంటగా మనకు స్పష్టంగా సమాచారం తెలుస్తోంది.